హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్ 2 మీటర్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఒక శారీ మొత్తం తీసుకున్నాను నేను. ఈ విధంగా లెంత్ వచ్చేసి 40 ఇంచెస్, మొత్తం టోటల్ 40 ఇంచెస్ అయితే 30 ఇంచెస్ మెయిన్ పార్ట్కి తీసుకుంటున్నాను. 30 ఇంచెస్లో 11 ఇంచెస్ వచ్చేసి ఫ్రిల్స్ కోసం 11 ఇంచెస్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పైకి కిందికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలా ఎక్కువ ఫ్రిల్స్ వస్తేనే బాగుంటుందండి. నేను ఇలా టూ సైడ్స్ క్లాత్ ఎక్కువ ఉంది కదా, మొత్తం 40 ఇంచెస్ ఉంది శారీ అనేది. అందుకే నేను 20 ఇంచెస్ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఫ్రిల్స్కి వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నానండి, ఖర్చులతో సహా తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఉతికి ఆరేసుకొని ఈ విధంగా లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకోవాలి. వీటితో వచ్చేసి 8.5 తీసుకున్నాను. నడుము లూజు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే 9.5 తీసుకున్న తర్వాత అదేవిధంగా చెస్ట్ లూజ్ కూడా 9.5 తీసుకోవాలి. ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి 2 ఇంచెస్. తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, 9.5 ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని నడుము లూజు 1.5 ఇంచ్ వదిలేసుకోవాలండి. ఈ విధంగా నెక్ ఏ విధంగా 6 తీసుకున్నాను. నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్స్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 4 తీసుకున్నానండి. లెంత్ 4 తీసుకొని ఈ విధంగా డబ్బా షేప్లో డ్రా చేసుకున్న తర్వాత నెక్ మామూలుగా ఈ విధంగా పెడుతున్నాను ప్లెయిన్గా నేను. మళ్ళీ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి 5 తీసుకున్నానండి. 5 ఇంచెస్ వచ్చి లెంత్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. 6 వచ్చేసి హామ్ హోల్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని హామ్ హోల్ వచ్చేసి 7.5 రావాలి. ఈ విధంగా 1.5 తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు 7.5 వచ్చింది. 7.5 వచ్చి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మెల్లగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా నెక్ నేను తర్వాత ఓపెన్ చేసి కట్ చేస్తాను. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అదేవిధంగా నడుము దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను. అది మంచిగా నీట్గా వస్తుందని ఈ విధంగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పార్ట్ ఇవి 2 తీసేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ నేను కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లోతు తీసుకోవాలండి. లోతు తీసుకుంటేనే ముడతలు రాకుండా ఉంటుంది, బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా నెక్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఒకవేళ మిస్ అయినా సరే వేరే షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మెల్లిగా నిదానంగా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇది నెక్ వచ్చేసి అంతే అండి, సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టుకొని మెయిన్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవడమే ఈజీగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ విధంగా 1/2 ఇంచ్ దూరంలో ఉంచేసుకొని కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి 2 ఇలా పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ వేరే క్లాత్తో ఎందుకు కట్ చేశానంటే వేరే డ్రెస్ ఉండేది తినది, సేమ్ అదే పెట్టుకొని ఎందుకు అని టైం వేస్ట్ అని ఈ విధంగా కట్ చేశానండి. వీడియోలో చూపించిన విధంగా మెయిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇవి టసిల్స్ అంటే ఇవి డోరీస్ మనం కట్టుకుంటాం కదా, అవి నడుము లూజ్ అయినా సరే ఒకవేళ కొంచెం తనకు లూజ్ అనిపించింది అనుకో అవి కట్టేసుకుంటే ఈజీగా బొందెలు అంటారు. ఇక ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా పట్టుకొని ఒక నీడిల్తోని పట్టుకొని ఈ విధంగా నిదానంగా తీసేసుకోవాలి, రివర్స్ చేసుకోవాలండి ఈజీగా. వీడియోలో చూపించిన విధంగా చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ వచ్చేసి
బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ని కింద పెట్టి లైనింగ్ క్లాత్ని పైన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సర్దుకోవాలి. ఫస్ట్ నీట్గా సర్దుకోవాలి. అసలు మనం కట్ చేసుకున్నాం కానీ మంచిగా ఉందా లేదా చూసుకున్న తర్వాతనే కుట్టుకుంటే చాలా లుక్ అనేది మంచిగా ఉంటుంది. తర్వాత ఇప్పుకుంటే బాగుండదు కదా. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని టాకాలు పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క టాకా పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ వైపుకి రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఒక టాకా వేస్తే లుక్ అనేది మంచిగా కనిపిస్తుంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ షేప్ అనేది వచ్చేసింది. ఈ మిగతా క్లాత్ మొత్తం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసి ఇక్కడ దారం సూది కట్ అయిందండి, నేను ఇక్కడ ఎక్కిస్తున్నాను. మళ్ళీ పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నిదానంగా బిగినర్స్ అయితే తెలియదు కదా వాళ్ళకి, ఈ విధంగా నిదానంగా కుట్టాలి మంచిగా. ఇలా ఈ కార్నర్ తీసుకొచ్చి కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకొని ఇలా టాకాలు 1/2 ఇంచ్ దూరంలో 3 ఇంచెస్ లెంత్లో ఈ విధంగా 2 టాకాలు వేసుకున్నామంటే మంచిగా షేప్ అనేది బాగా అనిపిస్తుంది. ఈ విధంగా సేమ్ అక్కడ ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఒక డ్రా చేసుకొని కుట్టుకోవాలండి. అంతే, బ్యాక్ పార్ట్ కంప్లీట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, మెయిన్ క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మంచిగా లైనింగ్ని సరి చేసుకున్న తర్వాత ఇలా కొంచెం నిదానంగా పాదం లేపుతూ ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కుట్టాలండి. ఈజీగా ఏ బిగినర్స్ అయినా కుడతారండి, ఈజీగా కుట్టొచ్చు ఈ డిజైన్ అనేది. ఎక్స్ట్రాలో మెల్లగా దారం దిగకుండా ఈ విధంగా కట్ చేసుకొని టాకాలు అక్కడక్కడ టాకాలు పెట్టుకోవాలి. టాకాలు పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇలా ఈ విధంగా సర్దుకోవాలి మంచిగా. ఇట్లా చేయి పెట్టి కానీ ఇలా ఒక పిన్ను పెట్టి కానీ ఇలా తీసినామనుకో మెల్లిగా మనం కుడుతుంటే సర్దుకోవాలండి. అలా అయితేనే వస్తుంది. ఎంతసేపటికి ఇలానే ఉండిపోతుంటుంది. కుడుతూ వీడియోలో చూపించిన విధంగా ఇలా షేప్ వచ్చే విధంగా ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో కనిపించిన విధంగా పెట్టుకొని విధంగా కొంచెం అనుకుంటూ ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఈజీగా సింపుల్గా కుట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఈ విధంగా అటాచ్ చేసుకొని మెల్లమెల్లగా జరుపుకుంటూ బిగినర్స్ ఈజీగా సింపుల్గా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. అక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అది కట్ చేసుకుంటాను నేను, పర్లేదు. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసుకొని టాకాస్ వేసుకోవాలి. టాకా వేసుకున్న తర్వాత ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ పైన పెట్టి ఈ విధంగా నెక్ షోల్డర్స్ ఈ విధంగా కుట్టేసుకోవాలి. కొంచెం స్నోప్ ఇచ్చినామనుకో మంచిగా నెక్ దగ్గర స్నోప్ ఇస్తే భుజాలు కూర్చుంటాయండి మంచిగా. ఈ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకొని నెక్ పైన కట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి.
కుట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్ అయిపోయినాక హ్యాండ్స్ తీసుకొని మనము బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాం కదా, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం మలుచుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకొని అదేవిధంగా రెండు ఇలా నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోలేదు, ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గర ఇలా ఫ్రిల్స్ 2 హ్యాండ్స్ అదే విధంగా పెట్టుకున్న తర్వాత చూసుకుంటున్నాను రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది, నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇలా లోతు తీసేసుకొని ఇలా 3 ఇంచెస్ లెంత్లో ఈ విధంగా క్లాత్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకొని 2 ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఇలా కుట్టేసుకోవాలి. పట్టీ అనేది నేను ఆ వీడియోలో మిస్ అయింది, చూపిస్తున్నాను. 3 ఇంచెస్ లెంత్లో విడ్త్ అండి విడ్త్ ఈ విధంగా పెట్టుకొని 2 సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని 2 హ్యాండ్స్ కూడా సెకండ్ హ్యాండ్ ఇది ఇదే విధంగా కుట్టుకోవాలి. మంచిగా నీట్గా అనుకొని కొంచెం కొంచెం జరుపుకుంటూ, బిగినర్స్ తెలియదు కదా అండి, ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ మెల్లిగా కుట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సమానంగా ఉందా లేదా అనేది. చెక్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి వచ్చేసి హ్యాండ్ రివర్స్ పెట్టేసి ఈ విధంగా కొంచెం మనం ఇల్లాకైతే ఎట్లా ఫోల్డింగ్ చేసుకున్నామో అదేవిధంగా ఇప్పుడు రివర్స్ మనం ఇల్లాకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా అయితేనే బొంగ షేప్ అనేది భలే మంచిగా వస్తుంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. 2 ఇంచెస్ లెంత్లో పక్కకు పెట్టేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్ కుట్టేసుకోవాలండి. కొంచెం కొంచెం మలుచుకుంటూ, కొంచెం ఫ్రంట్ సైడ్ కొంచెం కష్టంగా ఉంటుంది, మెల్లిమెల్లిగా కుట్టుకోవాలి. ఫ్రిల్స్ అనేవి జారిపోతుంటాయి, ఇది జారిపోయే క్లాత్ కాబట్టి జారిపోతుంటాయి. ఇప్పుడు మనము 11 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదండి, 2 పార్ట్స్గా తీసుకున్నాం కదా, అవి ఆ క్లాత్ని అటాచ్ చేసుకుంటున్నాను నేను. అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా 2 టాకాలు వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మలుచుకొని కుట్టుకోవాలి. అదే పీకో చేసుకున్నా పర్లేదు, ఇలా మలుచుకొని కుట్టుకున్నా పర్లేదు. కొందరి దగ్గర పీకో మిషన్ ఉండదు కదా అండి, అలా మనం బయట అయితే ఇవ్వలేం కదా, కష్టం ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ కోసము నేను చూపిస్తున్నాను. ఇది పినిస్ ఎట్లా పెట్టుకోవాలనేది, ఇది పాదం పైకి లేపి ఇలా పాదాన్ని ఇట్లా కిందికి అంటుంటే పినిస్ లోపలికి పోతుంది. కిందికి అనకుండా అలానే నొక్కితే పోదండి. కిందికని పెట్టి ఆడ కొంచెం కుట్టు అనేది చేంజ్ చేసుకోవాలి. 5 పెట్టుకోవాలి. నేను 5 పెట్టుకున్నాను. ఈ విధంగా ఇట్లా నొక్కి పట్టుకొని కొంచెం కొంచెం నొక్కి పట్టుకుంటూ జరుపుకుంటూ హాఫ్ ఇంచెస్లో వదిలేసేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత మొత్తం అదే విధంగా కుట్టుకున్న తర్వాత నేను లైనింగ్ క్లాత్ని చూపించా కదా, లెంత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ 28 తీసుకున్నానండి ఖర్చులతో సహా. ఈ విధంగా నడుము లూజు మొత్తము 36 ఉందండి. 36 ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. కొంచెం కొంచెం ఫ్రిల్స్ పెట్టుకొని 36 వచ్చే వరకు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఖర్చులతో సహా 30 ఇంచెస్, అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ 36 అంటే ఇటు 2 అటు 2 అంటే 32నే ఉంది. 32 రావాలి మనకి నడుము లూజ్ అనేది, ఖర్చులతో సహా 36 అన్నట్టు. ఈ విధంగా మెయిన్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ క్లాత్ వీడియోలో చూపించిన విధంగా బాడీ క్లాత్ని మెయిన్ క్లాత్ వైపు రివర్స్, బాడీ క్లాత్ అనేది రివర్స్ పెట్టుకోవాలి. సేమ్ ఉండాలి, ఆపోజిట్ సేమ్ ఉండి వీడియోలో చూపించిన విధంగా ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కొంచెం కొంచెం మెల్లిగా ఫ్రిల్స్ అనేవి పైకి వస్తుంటాయండి కుట్టులోకి. అప్పుడు కొంచెం కొంచెం జరుపుకుంటూ మెల్లిగా నిదానంగా కుట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. నేను ఒక సైడ్ కుట్టేసానండి, అది క్లిప్ మిస్ అయింది. హ్యాండ్స్ అవి కుట్టేసాను.
ఈ విధంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ ఇప్పుడు మనం 11 ఇంచెస్ లెంత్లో ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి, ఆ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఈ విధంగా అటాచ్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెము ఫ్రిల్స్ పోకుండా నిదానంగా ఈ విధంగా క్లాత్ మొత్తము ఇదే విధంగా కుట్టేసుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి. మామూలు నార్మల్ మిషన్తో కూడా ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోవచ్చండి. ఇదే హ్యాండ్స్ని నాకు 7.5 వచ్చింది కదండి, 7.5 లెంత్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒకదానినొకటి అటాచ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోండి. సేమ్ అంతే అండి. సింపుల్గా ఫ్రాక్ లుక్ ఎలా ఉందో చెప్పండి. వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరి బాయ్.